జనాభా దామాషా ప్రకారం బీసీల వాటా బీసీలకు వచ్చే వరకు అవిశ్రాంత పోరాటం చేస్తామని, గల్లీ నుండి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ ఫాతిమానగర్ వైష్ణవి గ్రాండ్ బ్యాంకెట్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీల రిజర్వేషన్ల పెంపు అనే అంశంపై మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడి మల్లయ్య యాదవ్, బీసీ సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు డాక్టర్ చిర్రా రాజు, తమ్మేల శుభారాణి, మదం పద్మజాదేవి, కసగాని అశోక్ గౌడ్, డాక్టర్ సంగాని మల్లేశ్వర్, వేముల మహేందర్, వల్లల జగన్ గౌడ్, పంజల మధు, తెల్ల కిషోర్, తెల్ల సుగుణ, ప్రమోద, బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జై బీసీ, జై బీసీ. ఢిల్లీ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఈనాడు డిస్ట్రిక్ట్ రిపోర్టర్ అయినటువంటి వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి దత్తురెడ్డి గారు అకాల మరణం పట్ల బీసీ సంక్షేమ సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది. వారు మరణించడం అత్యంత బాధాకరం. మాకు మంచి మిత్రుడు, జర్నలిస్టుగా విశేష కృషిని కనబరిచి బదిలీపై వరంగల్కి వచ్చి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం చాలా అత్యంత బాధాకరం. వారికి మృతి పట్ల మేము తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాం. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు గుండె నిబ్బరాన్ని, మనోధైర్యాన్ని కల్పించాలని ఇలా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. వారికి వరంగల్ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఇలా వారికి శ్రద్ధాంజలి, నివాళులు. ఈరోజు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలని చెప్పి గౌరవ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఈ హైకోర్టు తీర్పుతోటి రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ మొదలైంది. బీసీ రిజర్వేషన్లు ఉంటాయా, ఊడతాయా, పెంచుతారా, పెంచరా? హైకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి ఏం జరగబోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే రాష్ట్రంలో ఈ చర్చను బలోపేతం చేయడానికి, బీసీలను తీవ్ర గందరగోళపరచడానికి రాజకీయ పార్టీల వైఖరి కూడా అట్నే ఉన్నది. హైకోర్టు తీర్పు రాగానే బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్కు దమ్ముంటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. అదే రోజు పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బొమ్మగోని మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్లో వారు మీడియా సమావేశం పెట్టి స్పష్టంగా చెప్పడం జరిగింది. 42% రిజర్వేషన్లు అమలు జరిగిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని. అంటే ఒక పార్టీ ఒక విధంగా, ఇంకొక పార్టీ ఇంకొక విధంగా మాట్లాడడం మూలంగా బీసీల రిజర్వేషన్లు పెంచుతారా, పెంచరా అని, పెంచిన తర్వాతనే ఎన్నికలు జరుగుతాయనే ఒక గందరగోళ వాతావరణం రాష్ట్రంలో ఏర్పడ్డది. ఈ గందరగోళ వాతావరణం ఏర్పడడానికి అగ్రకుల రాజకీయ పార్టీలే కారణం. నేను అంటున్న బీసీలు అంటే ఈ అగ్రకుల రాజకీయ పార్టీలకు లెక్కలేని తరం అయిపోయింది. బీసీలు అంటే చిన్న చూపు అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల కోసం సంకలు గుద్దుకొని ఇవాళ పార్లమెంట్లో 48 గంటల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లును ఆమోదం చేసుకొని చట్టం చేసుకున్నటువంటి అగ్రకులాలు ఇవాళ హైకోర్టు తీర్పు 3 నెలలు వస్తే 3 నెలల గడువు కూడా బీసీ రిజర్వేషన్లు పెంచుతందుకు సరిపోదా? ఈ గడువు, హైకోర్టు ఇచ్చినటువంటి గడువు రిజర్వేషన్లు పెంచడానికి ఆటంకం కాబోదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే, ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ అనుకుంటే ఇవాళ 3 నెలలు కాదు 3 రోజుల్లో రిజర్వేషన్ పెంచే అవకాశం ఉంది. మేము చేసినటువంటి పోరాటం మూలంగా
తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేశారు. అదేవిధంగా ఆ కులగణనకు అనుగుణంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇవాళ పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టారు. మూజువాని ఓటుతో ఆ బిల్లు పాస్ చేసి గవర్నర్ గారికి పంపించారు. మేము ఢిల్లీలో ఏప్రిల్ 2వ తేదీన బీసీల పోరు గర్జన పేరుతోటి ఒక ప్రత్యేక రైలు తీసుకుని పోయి వేల మందితోటి ధర్నా చేస్తే గవర్నర్ గారు స్పందించి వెంటనే మా ధర్నా అయినటువంటి వారం రోజుల్లోనే ఆ బిల్లును రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. నేను అంటున్న బిల్లు రెడీగా ఉన్నది. భోజనం చేయడానికి అన్నము కూర ఉడికి రెడీగా ఉన్నది, డైనింగ్ టేబుల్ మీద ఉంది. తినడానికి ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. ఖాళీ వడ్డించాలి. ఇప్పుడు భోజనం రెడీగా ఉంది, వడ్డించాలి. వడ్డించే వాళ్ళు ఎవరు? కేంద్ర ప్రభుత్వం వడ్డించాలి. కేంద్ర ప్రభుత్వం వడ్డించాల్సినటువంటి పరిస్థితుల లోపట కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు ఇవాళ ఉల్టా బాధ్యతను విస్మరించి బీసీలను పక్కదో పట్టించడానికి, బీసీ సమాజాన్ని గందరగోళపరచడానికి 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలంటున్నారు. మేము అంటున్నాం 42% రిజర్వేషన్లు అమలు చేసేది ఉంటే 18 నెలలు ఎందుకు ఎన్నికలు ఆగిపోతాయి తెలంగాణ రాష్ట్రంలో? 18% రిజర్వేషన్లు అమలు చేసేటువంటి అధికారమే కనుక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే 18 నెలలుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎందుకు ఆగిపోతాయి? ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఇలా స్థానిక పరిపాలన లేక గ్రామీణ ప్రాంతాలు ఎందుకు అస్తవ్యస్తమవుతాయి అంటే, ఒక బీసీల విషయం వచ్చే వరకల్లా ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, అది కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అనేది కాదు. ఒక పార్టీ మీద ఒక పార్టీ దొబ్బుకోవడం, ఒక పార్టీ మీద ఒక పార్టీ మీద ఇవాళ బీసీల విషయంలో నువ్వంటే నువ్వు అనుకుంటున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఇదే విధంగా ఎందుకు అడగలేదు? మా బీఆర్ఎస్ పార్టీలో మధుసూదన్ చారి గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, బీసీ నాయకులంతా 42% రిజర్వేషన్ పెంచినాకనే ఎన్నికలకు వెళ్ళాలని వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు హైదరాబాద్ లో. హరీష్ రావు ఏమో తక్షణమే ఎన్నికలు పెట్టాలని హరీష్ రావు ఇస్తాడు. అంటే బీసీల విషయంకి వచ్చే వరకల్లా ఈ పార్టీల 2 నాలుకల ధోరణి, ద్వంద్వ విధానం ఎట్లా ఉందో మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పెంచుకునే అవకాశం ఉంది, ఆర్టికల్ 243D ప్రకారం పెంచుకునే అవకాశం ఉందని ఆర్ కృష్ణయ్య గారు అంటారు. అంటే ఒక పార్టీ 3 నాయకులు 3 నాలుకలతోటి మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడి అన్యాయం ఇది? అంటే బీసీలు అంటే అంత అలకగా దొరికిరా, అంత చులుకనా? నేను అంటున్న ఇతర విషయాలలో, ఇతర సామాజిక విషయాల్లో నేను పేరు చెప్పదలుచుకోలే, ఇతర సామాజిక విషయాల్లో ఎందుకు ఇట్లా గందరగోళపరచలేదు అంటే, దీనికి మెలకబెట్టి, రిజర్వేషన్లకు మెలకబెట్టి ఒకరి మీద వాడు ఒకడు దొబ్బుకొని ఈ రిజర్వేషన్లు అమలు జరగకుండా కుట్ర 100% ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నారనే దానికి ఈ ప్రత్యక్ష ఉదాహరణలు. మేము అంటున్నాం, ఇప్పుడు దేశంలో 29 రాష్ట్రాల్లో 50% సీలింగ్ కంటే ఎక్కువగా అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తమిళనాడు. మిగతా రాష్ట్రాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, చాలా రాష్ట్రాలలో 50% పెంచి జీవోలు ఇచ్చినాక కోట్లు కొట్టేసి చేతులు కాల్చుకోరు. కేవలం తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే ఇవాళ 69% రిజర్వేషన్లు 50% సీలింగ్ దాటి ఇవాళ అమలవుతున్నాయి. మరి 50% సీలింగ్ దాటినటువంటి 69% అమలు చేస్తున్నటువంటి తమిళనాడు ఆదర్శంగా తీసుకోవాలి కదా రిజర్వేషన్లు పెంచాలనుకుంటే. ఆ తమిళనాడు ఆదర్శంగా తీసుకొని ఏ విధానమైతే తమిళనాడు ప్రభుత్వం అవలంబించిందో అదే విధానం అవలంబించాలి కదా. ఇవాళ నిన్నటికి నిన్న బీహార్ ముఖ్యమంత్రి ఇవాళ నితీష్ కుమార్ గారు మనకంటే బ్రహ్మాండంగా కులగణన చేశాడు. కులగణన చేసి బీహార్లో మొత్తం రిజర్వేషన్లు, సామాజిక రిజర్వేషన్లు 65% పెంచాడు. వెంటనే పాట్నా హైకోర్టు నథింగ్ డూయింగ్, 50% రిజర్వేషన్ దాటడానికి వీల్లేదు అంటే, లేదు మేము ప్రత్యేక పరిస్థితులలో పెంచినాం, మేము కులగణన చేసినాం, మా దగ్గర ఎంపారికల్ డాటా ఉంది అంటే, నీ డాటా గీటా మాకు సంబంధం లేదు. 50% సుప్రీంకోర్టు కృష్ణమూర్తి కేసులో ఇవాళ 50% రిజర్వేషన్ దాటొద్దన్నది కాబట్టి నీ 50% దాటడానికి వీల్లేదని పాట్నా హైకోర్టు రిజర్వేషన్ కొట్టేసింది. ఇదే నితీష్ కుమార్ సుప్రీంకోర్టు పోయాడు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఇవాళ దాని మీద స్టే ఇవ్వలేదు. అంటే ఒకవైపు మన కళ్ళ ముందల బీహార్ రిజర్వేషన్లు వ్యతిరేకంగా పెంచే
పెంచుతూ రిజర్వేషన్లు పెంచేటువంటి బీహారు ఇవాళ నిట్ట నిలువున హైకోర్టు కొట్టేసినాయి కదా. మరి కొట్టేసిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచితే కొట్టేసిన దాన్ని ఆదర్శంగా తీసుకుందామా, లేదా ఇవాళ 9th షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్ల జోలికి సుప్రీంకోర్టు హైకోర్టు రాకుండా రాజ్యాంగ రక్షణ కల్పించినటువంటి తమిళనాడు కేసును ఉదాహరణ తీసుకోవాలా ఇవాళ పెద్దల ఆలోచించవలసిన అవసరం ఉంది. బీసీ సమాజానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీసీ సమాజానికి బీసీలకు దొంగోడో దోస్తోడో ద్రోహోడో తేల్చుకునే సమయం ఆసనమైంది. ఎందుకంటే కిందంగా గిచ్చుతున్నారు, మీదంగా నవ్వమంటున్నారు బీసీలని. మీరు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆయా పార్టీలు ఉన్న బీసీలు రిజర్వేషన్ కల్పించడం కానీ ఎన్నికలు పోవాలని ఆ పార్టీలు ఉన్న బీసీలు అంటారు. లేదు లేదు కాంగ్రెస్ కు దమ్ము లేదు, ఇది ఓడిపోతుందని చెప్పి స్థానిక ఎన్నికలు పెడతలేరు, గ్రామీణ ప్రాంతాలన్నీ అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పి అగ్రకులాల నాయకులు అంటారు. అసెంబ్లీలో మద్దతు తెలుపుతారు, కానీ బయట మాత్రం తెలంగాణ ఉద్యమం సమయంలో ఎట్లయితే 2 నాలుకల ధోరణి అవలంబించారో ఇప్పుడు సేమ్ అట్టే అవలంబిస్తున్నారు. కాబట్టి దీన్ని మేము చెప్తున్నాం, బిడ్డ ఏ పార్టీ అయితే బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందో మేము మనసులో పెట్టుకుంటాం, ఖచ్చితంగా మీ బండారాన్ని బయట పెడతాం, మిమ్మలను రాజకీయంగా భూస్థాపితం చేసే వరకు నిద్రపోం. మిమ్మల్ని 100% 2028లో ఏ బీసీ వ్యతిరేక పార్టీ ఉన్నదో ఆ పార్టీని రాజకీయంగా బొందబెట్టడానికి బీసీ సమాజం సిద్ధం కావాలి. మా నోటికాడి ముద్దను ఎందుకు లాక్కుంటారని నేను అడుగుతున్నా. ఈ రోజు మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి, అదేవిధంగా మా సోదర అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. ఎంత గమ్మతి చూడండి, ఎంత దగా, ఎంత మోసం, ఎంత కుట్ర చూడండి. ఎస్సీ ఎస్టీలకు ఉండాల్సిందే 100%, మా సోదరులే జనాభా ప్రకారం ఉండాల్సిందే. అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం ఉంటాయి, కానీ జనాభా ఉండి కూడా దామాష రిజర్వేషన్ లేనోడి దేశంలో అనాథలు బీసీలు. ఎందుకంటే నోరు లేదు, నాది ఈ పార్టీ ఈక పార్టీ తోక పార్టీ పార్టీల జెండా కింద ఉండి బానిసత్వానికి అలవాటు పడడం మూలంగా ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు బీసీల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఎస్సీ ఎస్టీలకు అగ్రకులాలకు ఉన్నప్పుడు మరి మిగిలింది ఒక బీసీలే కదా. బీసీలకు ఎందుకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి? ఇవాళ 60% జనాభా ఉంది. బీసీ కులాల లెక్కలు 56% అని మొన్న తేలింది, 56% చిల్లర, ఇంచుమించు కులగణ జర అటు ఇటు దొరిన 60%. 60% ఉండి కూడా మేము 42% అడుగుతున్నాం కదా, 60కి 60 అడుగుతలేం కదా ఇతర కులాలు ఇతర వర్గాలు తీసుకున్నట్టు. ఆ 42 కూడా అమలు జరగకుండా కుట్రలు చేస్తున్నారంటే బిడ్డ మీరు మాత్రం 100% బీసీ వ్యతిరేకులే, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ కు బీజేపీకి ఎట్లా బీఆర్ఎస్ అంటేనే అది బీసీ వ్యతిరేక పార్టీ అయిపోయింది, దాని గురించి మాట్లాడడం శుద్ధ దండగా. దాని డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద కులగణన జరిగితే కేసీఆర్ కులగణన పాల్గొన్నాడు, ఇంత పెద్ద కులగణన జరిగితే కేటీఆర్ పాల్గొన్నాడు, హరీష్ రావు పాల్గొన్నాడు, సంతోష్ రావు పాల్గొన్నాడు. కానీ వాళ్ళ బిడ్డ మాత్రం వచ్చి ఆమె బిడ్డ మాత్రం వచ్చి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇవాళ 1000 ఎలకలు తిన్న పిల్లి పుణ్యం దక్కాలని తీర్థయాత్రలు పోయినట్టు వాళ్ళ కుటుంబమే కులగణన పాల్గొనదు. బీసీ సమాజం కులగణన పాల్గొనాలని పిలిపివారు. దీనంతటికి కారణం ఈ రోజు రిజర్వేషన్ల విషయం రాష్ట్రంలో ఒక రవాణా కష్టం లాగా కాలిపోతుందానికి కారణం బీఆర్ఎస్ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే దానికి నిలువున తగ్గించి 18% చేసిందే మీరు కదా. బీఆర్ఎస్ పార్టీ కదా 18% చేసింది. బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఎట్లుందంటే, కవిత వైఖరి ఎట్లుందంటే, రాత్రి వచ్చి కత్తి తీసుకొని పొడిచి చంపేసి పొద్దుగాలు వచ్చి రక్తం మడకలు తుడుచుకొని ఆ రక్తం బట్టలు ఇప్పేసి పుష్పాంజలి కట్టించి సంతాపం తెలిపినట్టుంది. అంటే అంతకుడే సంతాపం తెలిపినట్టుంది ఆమె వైఖరి. నిజంగా కవితకు గనుక బీసీ ఉద్యమం పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ఫస్ట్ బహిరంగ క్షమాపణ చెప్పండి. మేము 100% బీసీ రిజర్వేషన్ తగ్గించి బీసీలను రాజకీయంగా గొంతు వచ్చినాం, మా తప్పైందని క్షమాపణ కోరండి. లేదా బీజేపీ పార్టీ బీసీకి అధ్యక్షునికి ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి అధ్యక్షునికి ఇచ్చింది పార్టీ అధ్యక్షునిగా, మేము బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఒక బీసీకి ఇస్తానని అనౌన్స్ చేయండి. లేదా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తానని అనౌన్స్ చేయండి. ఏది చేయరు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏది చేయరు, బీసీని ముఖ్యమంత్రి చేయదు, బీసీని అధ్యక్షుని చేయదు, దళిత ముఖ్యమంత్రి చెప్పి దళిత గోవిందం పెడుతుంది, బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులను బర్తరఫ్ చేస్తుంది. పైగా
బీసీలలో వస్తున్న రాజకీయ చైతన్యాన్ని, బీసీలలో వస్తున్న సామాజిక చైతన్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇవాళ అనేక కుట్రలు పొందడానికే ఇవాళ మేకతోలు కప్పుకొని వస్తుంది. మేకకు తోడేళ్ల తోలు కప్పుకొని వస్తుంది కవిత. చూస్తే మేక అనుకుంటాం, కానీ తోడేళ్లు కప్పుకొని వస్తుంది. కాబట్టి నేను అంటున్నా, బీసీలారా తస్మత్ జాగ్రత్త. మేకలకు తోడేళ్లు ఎప్పుడు కాపలాగా ఉండయి, గుర్తుపెట్టుకోండి. 60% ఉన్నోళ్ళు 60% మందికి నాయకత్వం ఇస్తుంటే ఎవ్వడు సహించే పరిస్థితి లేదు. మీరు 60% ఉన్నోళ్ళు తెలంగాణకు నాయకత్వం వహించడమే పెద్ద దరిద్రం. ఇక మాకు నాయకత్వం వహించడం ఏంది? మేము లేమా? మాకు రాదా లీడర్షిప్? మేము చేస్తలేమా? మండల్ కమిషన్ అప్పుడు మెడల్ నుంచి చేయలేదా? కులగణన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కులగణన చేయనంటే ఢిల్లీకి రైలు కట్టుకుని దండు కట్టి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి 42 రాజకీయ పార్టీలను 18 మంది అన్ని పార్టీల లీడర్లను ముఖ్యమంత్రితో సహా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చోబెట్టి సుప్రీంకోర్టుకే చేయమన్న నరేంద్ర మోదీ గారు మెడల్ నుంచి ఇలా కులగణన చేయిస్తలేమా? అది మా విజయం కాదా? కాబట్టి ఇవన్నీ పొత్తుల ఇత్తేసినట్టు మేము చేస్తున్న ఉద్యమాలలో తలదూచి ఇవాళ నువ్వు ఇంటే గెలిచి రచ్చగెలువు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను బీసీగా పెట్టు. కాబట్టి ఈ కుట్రలు, ఈ కుతంత్రాలను బీసీ సమాజం గమనించాలి. మేము చివరిగా చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో ఇప్పటికి హైకోర్టు ఇవాళ 3 నెలల గడువు ఇచ్చింది. కాబట్టి హైకోర్టు బీజేపీ కాంగ్రెస్ అనుకుంటే 15 రోజుల నుంచి నెల రోజుల ఈ రిజర్వేషన్ పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకొని వెళ్ళాలి. మా డిమాండ్ ఏంటంటే, మా బాధ ఏంటంటే, అడగాల్సిన వాడేం అడుగుతలేడు. బీసీల విషయంలో అడగాల్సిన వాడేం అడుగుతలేడు, చేయాల్సిన వాడేం చేస్తలేడు. అడగాల్సిన వాడెవడు? కాంగ్రెస్ వాడు అడగాలి. చేయాల్సిన వాడెవడు? బీజేపీ వాడు చేయాలి. అడగాల్సిన వాడు మౌనంగానే ఉన్నాడు, చేయాల్సిన వాడు మౌనంగానే ఉన్నాడు. మళ్ళీ వీళ్ళు చెయ్యకపోగా ఇవాళ రిజర్వేషన్లో, ముస్లిం రిజర్వేషన్ నేను అంటున్న బీజేపీ వాళ్ళకి దమ్ముంటే బహిరంగ చర్చకు రమ్మనండి. మరి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో బీసీ ఈ కోట కింద ముస్లిం రిజర్వేషన్లు ఎట్లా అమలు చేస్తున్నారు? మీరు అమలు చేసేటువంటి సెంట్రల్ జాబితాలో, కేంద్ర జాబితాలో కూడా ముస్లిం ఉన్నారు కదా. నేను అంటున్నా, ఇంట్లో ఎలుకలు ఉన్నాయి, నీళ్లు తగలబెట్టుకుంటావా? మీకు కూడా ఒకవేళ ముస్లింలు వద్దనుకుంటే, మాకు కూడా ఓన్ మీద ఏం ప్రేమ లేదు, వాడు కావాలి ఈడు కావాలని ఏం లేదు, మా బీసీలకు కావాలి. నీకు వద్దనుకుంటే, ముస్లింలు వద్దనుకుంటే నువ్వు పార్లమెంట్లో సవరణ చేసే అవకాశం ఉంది. సవరణ చేసి కేవలం హిందూ బీసీలకే రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉంది. అంటే బీసీలు హిందువులం కాదా? మేము పక్కా హిందువులం, 100కు 100% హిందువులం. మేము అసలైన హిందువులం. అగ్రకులాల్లో ఉన్నటువంటి హిందువులకేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టి బిర్యానీ పెడతావు 10%. బీసీ హిందువులకు మాత్రం కారం మెతుకులు పెట్టి కడుపు నింపకుండా అత్యవసర రిజర్వేషన్లు పెడతావు. ఇది ఎక్కడ హిందువులకు కూడా ఇవ్వచ్చేంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, మీకు గనక 2027లో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది కదా 2027లో కులగణన చేస్తాం ముగిస్తామని. మీకు గనక నిజంగా చిత్తశుద్ధి ఉంటే కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ అయి మీ ఢిల్లీకి వచ్చి రాష్ట్రపతి గారి దగ్గరికి వచ్చి ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రపతి దగ్గరికి వచ్చింది. ఏప్రిల్ 11న రాష్ట్రపతి దగ్గరికి వచ్చింది. ఆ రాష్ట్రపతి వచ్చి ఇప్పుడు 2 నెలల 17 రోజులు అయింది. ఇంకా 13 రోజులు అయితే 3 నెలలు అవుతుంది. బిల్లు రెడీగా ఉంది. ఆ బిల్లును ఆమోదించడం మీకు బీజేపీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని నిజంగా మీకు కోరిక ఉంటే 60% ఉన్న బీసీల ఆకాంక్షలను గౌరవించి ఆ బిల్లును ఆమోదం చేయండి. అప్పుడు కాంగ్రెస్ అని చెప్పండి, మీరు చేసిరు, మీ చేత కాలేదు, కానీ మా చేతిలో ఉన్నది మేము చేసామని చెప్పండి. అప్పుడు మేము నమ్ముతాం, మిమ్మల్ని ఆదరిస్తాం. 2028లో మీరే అధికారంలోకి వస్తారు. 60% మంది బీసీలను విస్మరిస్తారు, అగ్రవర్ణాలనేమో అందరం ఎక్కిస్తారు. ఇది ఎక్కడ అన్యాయం? కాబట్టి ఖబర్దార్, మేము హెచ్చరిస్తున్నాం, బీసీలు అమాయకులు కాదు, మోసపోవడానికి బీసీలు సిద్ధంగా లేరు. దొంగోడో ద్రోహోడో త్వరలోనే తేలుస్తాం. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి జూలై 1వ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను దిగ్బంధిస్తాం. రహదారుల మీద ఎక్కడికక్కడ వంట వార్పు చేస్తాం. ఎక్కడికక్కడ జూలై 1వ వారంలో రహదారులను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ దిగి రావాలి. ఇడు గల్లోడు మేల్కొనాలి, ఢిల్లీ దిగి రావాలి. గల్లోడు మేల్కొనాలి, ఢిల్లీ దిగి రావాలి.
దానికోసం రహదారుల మీద వంట వార్పు చేస్తాం. అవసరమైతే అప్పుడు కూడా దిగి రాకపోతే ఇవాళ మళ్ళీ జూలై 2వ వారంలో రాష్ట్ర బంద్ పిలిపియడానికి మేము వెనుకాడబోం. గతంలో 2026లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర బంద్ చేసినాం. మేము బంద్ చేసినప్పుడు రాష్ట్రం మొత్తం స్తంభించిపోయి ఢిల్లీ పెద్దలు గల్లీ కురుకొచ్చారు. ఇప్పుడు కూడా మా చివరి హస్తం రాష్ట్ర బంద్. మీరు రాష్ట్ర బంద్ దాకా తెచ్చుకోకండి దయచేసి. ఒక్కసారి మాది రగిలిందనుకో మండల్ కమిషన్ ఏమైందో తెలుసుకోరు. మురళీధరరావు కమిషన్ అయినప్పుడు ఏమైంది తెలుసుకోండి. బీసీలు అమాయకులు అనుకుంటారు. బీసీలు అమాయకులు కాదు, నిప్పు కణికలు. బీసీలు కనుక రోడ్ల మీదకి వచ్చారంటే మీరు ఎక్కడ దాచుకోలేరు బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నా. మా కార్యాచరణ ఉధృతం కాకముందే, ఈ రాష్ట్రంలో అగ్గి మండక ముందే, బీసీలు రోడ్ల మీదకి రాకముందే బీజేపీ కాంగ్రెస్ కార్యాచరణ తీసుకోవాలి. దీనికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు బిల్లు పంపి చేతులు దులుపుకోకుండా ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకురావాలి. అప్పటి వరకు మా పోరాటం ఉంటుంది. కాబట్టి దయచేసి బీసీ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సమయంలో మనకు పార్టీలు జెండాలు వదిలేయండి. అవి మనం పెట్టిన పార్టీలు కావు, మనకు పుట్టిన పార్టీలు కావు. అగ్రకుల రాజకీయ పార్టీలు మనం పెట్టినవి కావు, అవి మనకు పుట్టినవి కావు. అగ్రకుల రాజకీయ పార్టీలు వాళ్ళ కోసం, వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం కోసం, వాళ్ళు మంత్రులు కావడం కోసం ఉన్నాయి తప్ప మన కోసం లేవు. కాబట్టి పార్టీల జెండాలను పక్కన పెట్టండి. బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కలిసి రావాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా.